హైదరాబాద్ మాదన్నపేట పోలీసుల ఓవర్ యాక్షన్ పై అడ్వకేట్లు బగ్గమన్నారు. ఓ న్యాయవాదిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టడాన్ని నిరసిస్తూ డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి పెట్టాలని చెప్పి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు చేపడుతున్నాం. వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే ఈ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళు లేకుంటే బయటకు పోలేరు. అందువల్ల పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మేము కోర్టుల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నాం. నిన్న కల్లీలని ఒక న్యాయవాది హైడ్రా దానికి అడ్డుపడి ఇది తప్పు అని చెప్పి బీదాల తరఫున అతను చేస్తే అతన్ని తీసుకుపోయి అతి దారుణంగా రోడ్డు మీద తీసుకుపోయి అతి దారుణంగా కొట్టి హింసించి, చూడండి, అంటే ప్రాక్టీసింగ్ అడ్వకేట్ యంగ్ ఫెలో నడవలేకుండా చేశారు. యంగ్ ఫెలో. దీనికి అంత ఏంటంటే ఇమ్మీడియట్ గా మేము శాంతియుతంగా డీజీపీ గారికి లెటర్ ఇచ్చి, సార్ ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడానికి రిప్రజెంట్ చేయడానికి వచ్చాం. మరి న్యాయవాదులు అంటే న్యాయ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్నటువంటి వాళ్ళు, మరి పోలీసులు చట్టాన్ని కాపాడవలసిన వాళ్ళు, న్యాయవాదులు న్యాయస్థానాలలో న్యాయాన్ని కాపాడవలసిన వాళ్ళు. మరి వీళ్ళందరి మధ్యన కోఆర్డినేషన్ ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు జరగడం, దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బార్ అసోసియేషన్స్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్స్, అన్ని కోర్ట్స్ బైకాట్ చేసి శాంతియుతంగా మరి డీజీపీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని, ఈ వాళ్ళకు కూడా పోలీసు వాళ్లకు ఇలాంటివి మళ్ళీ సంఘటనలు చేయకుండా వాళ్ళని మందలించాలని, వాళ్ళకి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరి ఇవ్వాలని చెప్పి మేము ఆ ఉద్దేశంతో వాళ్ళ డీజీపీ గారికి ముందస్తు ఇన్ఫర్మేషన్తో మరి ముందస్తు సమాచారంతో వచ్చిన డెలిగేట్స్ కు ఏమాత్రం కూడా సమయం కేటాయించకుండా డీజీపీ గారు మరి అలాగే నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం అంటే మాకు అడ్వకేట్ కమ్యూనిటీని మొత్తంగా అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. అడ్వకేట్స్ కి ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి పెట్టాలని చెప్పి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు చేపడుతున్నాం. వాళ్ళు చేయడం లేదు.